సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుపోవుట చూచినప్పుడు సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి, అబ్నేరు, ఈ యవ్వనుడు ఎవని కుమారుడని అడుగగా, ఎవడు కొడుకురా? అంతకు ముందు యెషయ కొడుకు అన్నారు. ఇప్పుడు ఎవడి కొడుకు అబ్బాయి? వీళ్ళ నానెవరు? తర్వాత అందుకు రాజు, ఈ పడుచువాడు ఎవని కుమారుడు అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. దావీదు ఫిలిష్తీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతను పిలుచుకొని పోయి ఫిలిష్తీయుల తల చేతనుండగా అతని సౌలు దగ్గరికి తిరుగుకొని వచ్చాడు. సౌలు అతన్ని చూచి, చిన్నవాడా, నీవెవని కుమారుడు అని అడుగుగా దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెషయి అను నీ దాసుని కుమారుడునని ప్రత్యుత్తరము. ఎవరి కొడుకురా వీడు అని ఘనంగా అనిపించుకోవాలా మీరు? ఇట్లాంటి వాడు పుట్టాడేంట్రా వాళ్ళకి అని అనిపించుకోవాలి. ఇట్లాంటి చెత్తనా సన్ను పుట్టాడేంట్రా? ఏ సన్ను? ఇట్లాంటి చెత్తనా సన్ను పుట్టాడేంట్రా? ఇట్లాంటి పనికిమానుడు పుట్టాడేంట్రా అని ఆ తల్లిదండ్రుల చేత అనిపించుకొని వాళ్ళకి అవమానాలు తీసుకురాబాకండి. వీడు నిజంగా మా బిడ్డరా వీడు అని వాళ్ళు తలెత్తుకునే విధంగా మీరు మారి మీ తల్లిదండ్రులు ఘనంగా చెప్పుకునే విధంగా మీ జీవితాలు మార్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. తండ్రి వద్దన్నాడు, పరలోకపు తండ్రి కావాలన్నాడు. ఈ తండ్రి వద్దన్నాడు, ఆ తండ్రి కావాలన్నాడు. కావాలనుకున్న తండ్రి ఏమో రాజులు చేసి కూర్చోబెట్టాడు. వద్దనుకున్న తండ్రి ఏమో గొర్రెలు గాయమని అడిగి పంపించాడు. అందుకని ఈ తండ్రి కంటే ఈ తండ్రి చాలా గొప్ప మనకి. అందుకని అమ్మ లేదని, నాన్న లేడని ఏడుస్తారా? బాధపడతారా? అదే దిగులు పెట్టుకొని మా నాన్న లేడు. అంతకంటే గొప్ప నాన్న ఉన్నాడు ఇక్కడ. మీ నాన్న ఒక డ్రెస్ ముట్టిస్తాడు, ఒక సినిమా తీసిపోతాడేమో, లేకపోతే అదేంటి సర్కస్కి తీసిపోతాడేమో, లేకపోతే ఏ తాగుపోతాడు తీసుకొచ్చి కట్ట పెడతాడు. ఇంకా అంతకుముందు ఏం చేయలేడు. ఈ నాన్న అనుకో నడవవలసిన త్రోవలో నీవు అడిగిన దానికంటే చెప్పండి, ఊహించుకున్న దానికంటే అత్యధికముగా మంచి ఈవులను నీ కొరకు సిద్ధపరుస్తాడు ఈ తండ్రి. అందుకని నాన్న లేరని కలలో కూడా మీరు ఊహించుకొని బాధపడదు. ముఖ్యంగా మానసికంగా మీరు బాధపడదు. అదే తలుచుకుంటూ మా నాన్న ఉంటే మాకు అలా చేసేవాడు, మా నాన్న ఉంటే ఇలా చేసేవాడు, మా నాన్న అడిగొలిపించేవాడు, మా నాన్న అడగకుండా తీసుకొచ్చి పెట్టేవాడు, ఇప్పుడు మాకు ఎవరున్నారు, మా అమ్మ ఒక్కతే కదా, లేకపోతే మేము అనాథలం కదా, ఇవన్నీ ఊహలు వస్తాయి కాదని నేను అన్నా. కానీ ఈ తండ్రి ప్రేమను నువ్వు చూస్తే, ఈ తండ్రి ఔన్నత్యాన్ని నువ్వు గుర్తుపడితే, ఈ తండ్రి యొక్క గొప్పతనాన్ని నువ్వు ఆలోచిస్తే, ఆ తండ్రిని మరిపించగలిగే శక్తి ఈ తండ్రిలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తండ్రి కూడా మర్చిపోతావు నువ్వు. ఆ తండ్రిని, ఈ తండ్రిలో గొప్పతనాన్ని తెలుసుకుంటావు. అందుకని దేవుని ప్రజలారా, జ్యోతిర్మయుడు తండ్రి. ఒక మాట చెప్తాను, ఇందా చెప్పిన లాస్ట్లో చెప్తాను. యేసేపు దీవించబడ్డాడు కదమ్మా. ఇప్పుడు తీయండి 50వ అధ్యాయం ఆదికాండం 25వ వచనం. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చు. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడటానికి వస్తాడు. మత్తయి సువార్త 5వ
1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు. ఈ 2 వాక్యాలు ట్రాలీ చేసి చెప్తా వినండి. ఐగుప్తు దేశంలో వినండి, ఇశ్రాయేలు ప్రజలకు రక్షకుడు యేసేపు. విన్నారా? పోషకుడు యేసేపు, రక్షకుడు యేసేపు, ఆదరించేవాడు యేసేపు, తోడై ఉండేవాడు. చెప్పాలందరూ యేసు ప్రభు కాదు, యేసేపు. విన్నారా? రక్షించేవాడు, పోషించేవాడు, ఆదరించేవాడు, తోడై ఉండేవాడు, నడిపించేవాడు యేసేపు. అవునా? ఇప్పుడు యేసేపు చనిపోతున్నాడు. వీళ్ళందరూ ఏడుస్తున్నారు. నువ్వు పోతున్నావు, నువ్వు చనిపోతున్నావు, ఈ ఐగుప్తులో మాకు దిక్కు ఎవరు? అప్పుడు యేసేపు అన్నాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడటానికి వస్తాడు. ఎవరంట వచ్చేది? అందరూ చెప్పాలి. ఇప్పుడు యేసేపు ఏమై ఉన్నాడు? ఐగుప్తు దేశానికి రాజుకి దేవుడు అయి ఉన్నాడు, అధికారి అయి ఉన్నాడు, పోషించేవాడు అయ్యాడు. ఆ పోషించేవాడు, రక్షించేవాడు, దేవుడై ఉన్నవాడు చనిపోతున్నాడు. ఇప్పుడు మాకు దిక్కెవరు అన్నారు ఇశ్రాయేలీలంతా యేసేపు దగ్గరికి వచ్చి. ఇప్పుడు యేసేపు చెప్తున్నాడు, నేను చనిపోతున్నానని బాధపడవద్దు, దేవుడే మీ దగ్గరికి వస్తాడు. ఆమేన్. దేవుడే మీ దగ్గరికి వస్తాడు. ఆయన వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు, మీకు తోడై ఉంటాడు, మిమ్మల్ని విడిపిస్తాడు, నడిపిస్తాడు, ఆదరిస్తాడు, మీకు తండ్రిగా మీకు తోడై ఉంటాడు. అందుకే ఇక్కడ అన్నాడు, ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడుగా. ప్రైజ్ ది లార్డ్. మరలా చెప్తా వినండి. యేసేపు భూమి మీద ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటే, ఈ భూమి మీద పొందుకున్న ఆశీర్వాదాన్ని పరసంబంధమైన ఆశీర్వాదంతో ముడిపెట్టి దేవుడే భూమి మీదకి వచ్చేటట్లుగా యేసేపు ఆశీర్వాదంతో ముడిపెట్టాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. మీకు అర్థం కాదు, మళ్ళీ చెప్తాను, మీకు అర్థం కాదు. యేసేపుని భూమి మీద దేవుడిగా, అధికారిగా, ఏలికగా చేశాడు, ప్రభువుగా ఆశీర్వదించాడు, పోషించేవాడిగా, రక్షకుడిగా చేశాడు. ఇప్పుడు యేసేపు మీదకి వచ్చిన దీవెనలు ఇప్పుడు తీయదు. ఆదికాండం 49వ అధ్యాయం 49వ అధ్యాయము 24 నుండి. వినండి, అక్కడి నుంచి, నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోను క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినండి బాగా. యేసేపుని దేవుడు దీవిస్తే యేసేపు వెళుతూ 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 దేవుణ్ణి వీళ్ళకి లింక్ చేసి వెళ్ళాడు. వినండి బాగా. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి దేవుణ్ణి లింకు చేసి పోతూ పోతూ అంటాడు, నేను వెళుతున్నానని బాధపడవద్దు, నా స్థానంలో
దేవుడే ఒక రోజు మీ దగ్గరికి వస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ దేవుడు వస్తాడు అనే దానికి ఈ వాగ్దానాలు పైనుండి దీవెన. ఇప్పుడు చదువుకున్నాం కదా 49:24 నుంచి పైనుండి దీవెన, తండ్రి అయిన దేవుని వలన కలిగిన దీవెన. బాగా వినండి. భూమి మీద ఉన్న దీవెన పరలోకముల నుంచి వచ్చే దీవెన. భూమి మీద ఉన్న దీవెన యేసేపు తల మీదకి వచ్చాయి. పైనుంచి వచ్చిన దీవెన యేసేపు యొక్క సంతతి మీదకి వచ్చాయి. అందుకని పోతూ పోతూ యేసేపు దేవుడే ఇమ్మానుయేలుగా, మీకు తోడై ఉండేవాడిగా, మీకు రక్షకుడుగా ఆయనే మీ మధ్యకి ఒక రోజున దిగి వస్తాడు. కంగారు పడతాడు. యేసేపుని దేవుడు దీవిస్తే అతనితోనే పరిమితము కాకుండా, చెప్పండి, అతను లేకపోయినా అతని తర్వాత వచ్చిన సంతతికి ఆ దైవ దీవెన ఉండేటట్లుగా ఈ తండ్రి యేసేపుని దీవించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి దేవుని బిడ్డలారా, గమనించండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే పరసంబంధమైన దీవెన అని మీకు ఎందుకు నేను ఆ టైటిల్ ఇచ్చానంటే, యేసేపును భూమి మీద దీవించాడు దేవుడు, మోషేను భూమి మీద దీవించాడు, యాకోబుని భూమి మీద దీవించాడు. కానీ పరలోకము నుండి దేవుడు కూడా వచ్చాడు మళ్ళీ. ఇలా దీవెనలకు యేసయ్య రాకడికి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఆ లింకప్ ఉందన్నమాట. అందుకనే యేసయ్య ఈ లోకానికి ఇమ్మానుయేలుగా వచ్చి తన ప్రజలను వారి పాపముల నుండి వారిని రక్షించు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇంకో మాట కూడా మీకు చెప్తాను. రూతు గ్రంథం తీయండి ఒకసారి. ఇంకో మాట కూడా మీకు చెప్తాను. రూతు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. నయోమి అంటుంది, బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక. ప్రైజ్ ది లార్డ్. చచ్చిన వారికి మేలు చేశాడు, బ్రతికున్న వారికి మేలు చేశాడు. అంటే ఈ తండ్రి, అంటే పరలోకపు తండ్రి, నీవున్నంత వరకు నిన్ను దీవిస్తాడు. నీవు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ సంతతిని కూడా దేవుడు అది వింటున్నారా? ఇప్పుడు మన నాన్న ఉన్నాడు, మన పుట్టిన మనకన్నా నాన్న. ఆయన ఎంతవరకు దీవిస్తాడంటే ఈ భూమి మీద ఉన్నంత వరకే మనకు తోడు. ఆయన చచ్చిపోతే ఇంకా ఆయనకి మనకు సంబంధాలు ఏమి లేవు, మనం అనాలి. అదే ఈ తండ్రి అనుకో, మనం ఉన్నంత కాలం మనల్ని దీవిస్తాడు. మనం పరలోకానికి పోయిన తర్వాత మన వాళ్ళు ఉంటారు భూమి మీద. ఎవరాళ్ళు? మన సంతతి, మన బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళని కూడా తండ్రి అయిన దేవుడు దీవిస్తాడు. మనల్ని దీవించి మనం పోయిన తర్వాత మన బిడ్డలను, వాళ్ళ బిడ్డలను దేవుని రాకడ వచ్చేంత వరకు దీవించేవాడు ఈ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. భూ సంబంధమైన తండ్రి చెప్పండి కొంతవరకే, ఆయన ఉన్నంత వరకే మళ్ళీ దీవిస్తాడు. ఆత్మ సంబంధమైన తండ్రి ఆయన ఉన్నంత వరకు కాదు, మనం ఉన్నంత వరకు దీవిస్తాడు. మన తర్వాత కూడా ఎవరిని? మన తర్వాత వచ్చే సంతతి, బిడ్డ తర్వాత. అది పైనుంచి జ్యోతిర్మయుడొక తండ్రి, ఆ దేవుడు, తండ్రి అయిన దేవుడు మనలను ఇహమందు పరమందు ఆ రెండు విధాలుగా దీవించేవాడే పరలోకపు తండ్రి. ఇప్పుడు చెప్పు, ఏ తండ్రికి ఎక్కువ భయపడతావో, ఏ తండ్రికి నువ్వు ఎక్కువ విలువనిస్తావో, ఏ తండ్రికి నువ్వు ఎక్కువగా భక్తి కలిగి ఉంటావో
ఒక్కసారి మీరు ఆలోచించుకొని ఇక్కడి నుంచి మీరు బయలుదేరాలి. ఈ లోక సంబంధమైన తండ్రి మిమ్మల్ని చూడొచ్చు, చూడకపోవచ్చు. ఆ బంధము ఆయన బతుకున్నంత వరకే. కానీ పరలోకపు తండ్రి యొక్క బంధము నువ్వు ఉన్నా లేకపోయినా నీ బిడ్డ తరాలు ఈయనతో ఆ బంధము నిరంతరము. ఇప్పుడు ఈ తండ్రికి భయపడాలా లేదా? చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు అందరూ సంపాదిస్తున్నారు. మేము ఉన్నా లేకపోయినా మా పిల్లలకి ఆడొక ప్లాట్, ఏడొక స్థలము, ఆడొక 10 రూపాయల డబ్బులు, ఆడొక బంగారు ఏదో సంపాదించి పెడితే తర్వాత వాళ్ళ సంగతి వాళ్ళు బాగా వినండి. ఇప్పుడు ఈ తండ్రి మీరు ఉన్నా లేకపోయినా మిమ్మల్ని దీవిస్తూ మీ బిడ్డలను, వాళ్ళ బిడ్డలను యుగ యుగాలు తరతరాలు నా రాకడ వచ్చేంత వరకు మీ బిడ్డ తరాలు నేను తండ్రిగా ఉండి వాళ్ళను దీవిస్తాను. ఇప్పుడు ఏ తండ్రి గొప్ప? చెప్పండి. ఏ తండ్రికి మనం భయపడాలి? చెప్పండి అమ్మా, చెప్పండి రా. దేవునికే కదా, తండ్రి అయిన దేవునికే కదా, ఈయనకే కదా మనం భయపడాల్సి ఉంది, ఈయనకే కదా మనం లోబడాల్సి ఉంది. ఎందుకంటే నువ్వున్నా లేకపోయినా నీ బిడ్డలను చూసుకునేవాడు ఈయన. ఆమేన్. నువ్వున్నా లేకపోయినా నీ సంతతి మీద తన ఆత్మను ఉంచేవాడు ఈయన. ఆలోచించండి ఒకసారి. అరే వీడు నాకు కూడా కొరసడు. అంతప్పుడు వాడు ఉన్నారు, వాళ్ళు అందరూ ఉన్నారు. గెటౌట్ అన్నారు, నెట్టేశారు బయట. అది కదా కాలనీలో చర్చి ఉంటే అక్కడ అనాథాశ్రమంలో పడేశారు అందరూ ఉండి కూడా. ఆ ముసలోడు శాదస్తం ఎక్కువ, ముసలోడు ఇంకా బతుకున్నాడు సజీవుడు. ఈయన రాసి రంపాలు పెట్టుకుంటే ఆ గుడ్లో సంకలు పెట్టుకుని నేరు గడిపొచ్చాడు. బాబాయ్ అంట దగ్గరకు తీసుకున్నాం. మేము పెంచలా, అతిశయంగా చెప్పట్లా, గర్వంగా చెప్పట్లా, గొప్పగా చెప్పట్లా. తండ్రి అయిన దేవుడే నీకు తండ్రిరా, మేము నిమిత్త మాత్రమే, ఇదే ఇల్లే నీ ఇల్లు, ఈయనే నీ దేవుడు, ఈయనే నీ సర్వం అని వీడిని దేవుని సన్నిధిలో పెంచాడు. బాగా వినండి. అందరున్నా వీడు అనాథే, కానీ ఈరోజు వీడికి దేవుడు. నాకు ఏదన్నా చిన్న బాధ లేకపోతే వీడు బయటికి ఆడవాడు, లోపల ఏడుస్తుంది. నాకు ఏదన్నా కొంచెం బాధ లేకపోతే అసలు తట్టుకోలేడు. ఎంతమందికి మా బాబాయ్ ఈ జీవితం వాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే ఓళ్ళు మంది ఉన్నారు భూమి మీద, ఇది ఒక్కడే కాదు. అలాంటి వాళ్ళందరికీ ఈ తండ్రి, సోదరు చెప్పండి గట్టిగా, ఈ తండ్రి వాళ్ళ నాన్న అమ్మ అందరూ జరిపారు, వాడి చెల్లె కూడా జరిపారు. కానీ దేవుడే ఈ రోజున వాడికి ఒక భార్యను, 2 బిడ్డలను, వాడికి ఒక కుటుంబాన్ని ఇచ్చి ఈరోజు సమాజంలో ఒక వ్యక్తిగా వాడు వాళ్ళ కుటుంబాల జీవితంలో వీడు పేరు కొట్టేశాడు. కానీ దేవుడు దేవుడు కొట్టేయకుండా తను నిలబెట్టుకున్నాడు. ఈరోజు నా తండ్రి ఎవరు అంటే దేవుడే అని చెప్పాలి, ఇంకెవ్వరు కాదు. అందుకే చెప్తున్న దేవుని బిడ్డలారా, మీరు భయపడాల్సిన లోకానికి కాదు, మనుషులకు కాదు, తండ్రి అయిన దేవునికి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి భయపడాలి, ఆ దేవునికి మీరు లోబడాలి, ఆ దేవుని మీరు గౌరవించాలి, ఆ దేవుని అడుగుజాడల్లో మీరు నడవాలి. చర్చికి రాండయ్యా అని ఎందుకు చెప్తానంటే తండ్రి పట్ల మీకుండే భయమును, భక్తిని నేర్పడానికి తప్ప నేనేదో లబ్ధి పొందడానికి కాదు. నా మాట వినరు మీరు, లోబడరు చాలా మంది. భయం లేదు నేనంటే, దేవుడంటే అస్సలు భయం లేదు. నా 2 చేతులు జోడించి మీ అందరికీ చెప్తున్నాను, ఏదే మీ జీవితంలో లేకపోతే మీ కుటుంబాల భూమి మీద ఎదగవు, ఫలించవు.
భౌతికమైన తల్లిదండ్రులు కొంతవటికే మనకు ఉపయోగం, కానీ పరలోకపు తండ్రి నువ్వు ఉన్నా లేకపోయినా ఈ రోజున వాడికి వాళ్ళ అమ్మ నాన్న లేకపోయినా, ఆడుకునే చెల్లి లేకపోయినా, ఎవ్వరు లేకపోయినా దేవుడు పోషిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు. ఆలోచించండి, మమ్మల్ని చూసి వాడు పిల్లనిచ్చారు, నేనే తండ్రి స్థానంలో వెళ్ళా, తండ్రి స్థానంలో వెళ్ళి నిలబడి పెళ్లి చేశాను. అదంతా ఎవరు గొప్పతనం అంటే దేవుని గొప్పతనం. అది స్తోత్రం చెప్పండి గట్టిగా. అది మనుషులుగా మాది కాదు. నేను వాడికి ఒక మాట చెప్పా చిన్నప్పుడే, నానా నువ్వు బ్రతకాలి, నువ్వు ఎదగాలి, మా గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు, అసలు మమ్మల్ని గుర్తుపెట్టుకోకపోయినా ఇబ్బంది లేదు. నేను చెప్పా చిన్నప్పుడే, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, నీవు దేవుని యందు భక్తి కలిగి ఉంటే చాలు, అంతే. దేవుని ఉంటే చాలు. మమ్మల్ని గుర్తించకపోయినా, మేము జ్ఞాపకం ఉన్నా జ్ఞాపకం లేకపోయినా నథింగ్. అస్సలు దాని గురించి ఆలోచించవు. నీకు ఈ జీవితాన్ని దేవుడు ఇస్తున్నాడు. దేవుని పట్ల అంతం వరకు నీకు ఆయనే తండ్రి, తల్లి, సమస్తం ఆయన. ప్రైజ్. కనుక సంఘమా, ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ఏనే మీ జీవితంలో మన జీవితంలో లేకపోతే ఈరోజు ఇక్కడ మనం అందరం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. అందుకని నాకు భయపడిన దానికంటే కూడా, మీ ఇంట్లో వాళ్ళకి భయపడేదానికంటే కూడా, సమాజానికి భయపడేదానికంటే కూడా దేవునికి భయపడండి. నా తండ్రి కదా నాకు జీవితాన్ని ఇచ్చింది అని ఆయన అడుగు జాడలో నడవండి. నా తండ్రి కదా నాకు పెళ్లి చేసింది, నా తండ్రి కదా నాకు కాపురాన్ని ఇచ్చింది, నా తండ్రి కదా నన్ను బ్రతికించింది, నా తండ్రి కదా నాకు ఇల్లు వాకిలు ఇచ్చింది, నా తండ్రి కదా నన్ను ఇంతట వాడి చేసింది, నా తండ్రి కదా నన్ను ఈ స్థితిలో ఉంచింది అనే భయం, గౌరవం, వినయం, విధేయత, ఆయన అడుగు జాడల్లో నడిచే మనస్సు మనం కలిగి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను మీకు ఒక తమ్ముడుగా, ఒక శ్రేయభిలాషిగా, ఒక అన్నగా, ఒక కాపరిగా, ఆత్మీయ తండ్రిగా, మీ సహోదరుడుగా, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా నేను మీ కంటికి కనపడుతున్నానేమో, కానీ దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. ఈ మంచి రోజున, పునరుద్ధాన దినమున, తండ్రి సమాధుల నుంచి లేచిన దినం ఇది, సమాధిని గెలిచిన దినం ఇది, పరిశుద్ధ దినం. ఈ రోజున నీ తండ్రిని గుండెల్లో నింపుకొని వెళ్ళు. నిజమే ప్రభువా, నా అనుకునే వాళ్ళందరూ నాకు దూరమైన నన్ను నువ్వు బిడ్డగా స్వీకరించి నాకు తండ్రిగా ఉండి నన్ను నడిపిస్తున్నావు తండ్రి. నువ్వే నా జీవితంలో లేకపోతే నేను ఏమైపోయేదాన్నో అని మనస్సు నిండా ఈ దేవుని తండ్రిగా నింపుకొని ఈ స్థలముల నుంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, దేవా తండ్రి నీకు భయపడతానయ్యా, నీకు లోపడతానయ్యా, నీ మాట వింటానయ్యా, నీ మార్గంలో నీ అడుగు జాడలో నడుస్తానయ్యా, నీ చెప్పు చేతల్లో నేను ఉంటానయ్యా, నువ్వు నిజంగా కంటికి కనబడకుండా ఉండే తండ్రివి నాకు అని ఆ తండ్రిని పూజించండి, ఆ తండ్రిని ఆరాధించండి, ఆ తండ్రికి భయపడండి, ఆ తండ్రి దగ్గర వనకండి, ఆ తండ్రికి మీరు లోబడి ఆ తండ్రి అడుగు జాడుతో మీరు నడవండి. అదే మీరు తండ్రికి మీరు ఇచ్చే గౌరవం. అందరు లోపులు వాళ్ళ నాన్నకి ఏదేదో గిఫ్ట్ ఇస్తారు. మన నాన్నకి మనం ఇచ్చే గిఫ్ట్ ఈరోజు ఏంటంటే ఆయన మాట విని, ఆయనకు భయపడి, ఆయన అడుగు జాడల్లో నడుపుతాం. ఇది మన తండ్రికి మనం ఇచ్చే స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసేపు చనిపోయినా అతని సంతతి మీద
దేవుడు ఈ రోజు కూడా తండ్రిగానే ఉన్నాడు. మోషే, ఇశ్రాయేలు ప్రజలు ఇప్పటికీ వాళ్ళకి దేవుడు తండ్రిగానే ఉన్నాడు. యేసుక్రీస్తు ఇప్పటికీ మనకు తండ్రిగానే ఉన్నాడు. ఇలాంటి గొప్ప తండ్రి అయిన దేవునికి సాగిలపడి నమస్కారం చేసి ఆయన్ని పూజించి ఆయన మార్గంలో నడుద్దాం. అట్టి కృప మనందరికీ తోడై ఉండును గాక. తరల వంచండి, తరల వంచండి. ప్రేమగల మా తండ్రి, ఒక చిన్న ప్రార్థన మనవి చేయండి. అరుణ పేర్లమెట్ట షుగరు బీపీ ఎక్కువైపోయి కంట్రోల్ కాక హాస్పిటల్ ఐసీయూలో ఉంది. చెప్పలేమన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పటికే 70,000 ఖర్చు అయిపోయిందట. ఆ బీపీ షుగర్ నార్మల్కి వచ్చే విధంగా ఆ తల్లిని దేవుడు బ్రతికించాలని ప్రార్థించమని కోరారు. ప్రార్థించాలి. ఒక్క నిమిషం అందరూ చేయండి. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని దర్శించండి ప్రభువా. అయ్యా తండ్రిని కృపాని కనికరాన్ని వాసలతో మీ బిడ్డ పైన చూపించండి ప్రభువా. ఏ విధమైన బలహీనత చేతనైనా బిడ్డ బాధపడుచుందో ప్రతి విధమైన బలహీనతలన్నింటిని మీరు దూరపరచండి ప్రభువా. అనారోగ్యాన్ని భయపరచండి. నిశ్చితమైన సజీవ లెక్కల బిడ్డను సాక్షి నిలబెట్టి ఆరాధించే బిడ్డగా చేయండి. షుగర్ కంట్రోల్ అవ్వలేకుండా సహాయమును దయచేయండి ప్రభువా. అలాగే మీరందరూ మీ మనసులో ఒక తీర్మానం కలిగిన ప్రార్థన చేయండి. దేవా, నీ కొడుకుగా, నీ కూతురుగా నీకు చెడ్డ పేరు తేకుండా నీ బిడ్డగా ఈ లోకంలో నేను జీవిస్తానయ్యా. నీకు అవమానం తెచ్చే పని ఏది చేయకుండా నీ బిడ్డగా నేను కొనసాగుతాను చివరి వరకు అయ్యా. నిజంగా నువ్వు నాకు తండ్రివి అని ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి అందరూ. దేవా, నీకు అవమానము తేకుండా, నీకు అపకీర్తి తేకుండా నీ కుమారునిగా, నీ కుమార్తెగా ఈ భూమి మీద ఉన్నంత వరకు నీ బిడ్డగా కొనసాగి నీ రాజ్యములో నేను చేరతాను ప్రభు. నిజంగా నువ్వు నాకు తండ్రివై ఉన్నావు నాయన. ఈ లోక సంబంధమైన తల్లులు కొంతకాలం ఉండి చనిపోతారు. నీవైతే యుగ యుగాలు, తరతరాలు, బిడ్డ తరాలు తండ్రిగా ఉండి పైనుంచి మీ దీవెన పంపించి నడిపించే గొప్ప దేవుడు నాయన. అందుకే నయోమి చచ్చిపోయిన వారికే కాదు, బ్రతికిన వారికి కూడా, చచ్చిపోయిన వారికి కూడా మేలు చేయడానికి వెనుదీయని వ్యక్తి ఇతడు అన్నట్లుగా చచ్చిన వారికి, బ్రతికిన వారికి కూడా మేలు చేసే దేవుడు నువ్వు నా తండ్రి. నీ స్తోత్రాలు, స్తోత్రాలు. అందరూ ఒక తీర్మానం చేసుకోండి. దేవా, నువ్వు నా తండ్రివై ఉన్నావు. నీ మాట నేను వింటానయ్యా. నీకు లోపడతాను తండ్రి. నీ మార్గంలో నడుస్తాను. నీ అడుగు జాడల్లో నేను నడుస్తానయ్యా. నీ కౌగిటిలో నేను ఉంటానయ్యా. నీకు భయపడతాను. ఎన్ని యుగాలైనా నీవే నా అనండి. ఎన్ని యుగాలైనా నీవే నా తండ్రి. నీవే నా రక్షకుడు, నీవే నా పోషకుడు, నన్ను నడిపించే తండ్రివి నీవేనా. ఎన్ని యుగాలైనా నీవే నా తండ్రి, నీవే నా తండ్రి. ఈ లోక సంబంధమైన తండ్రులు అర్థం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు, న్యాయం చేయొచ్చు, చేయకపోవచ్చు, మంచి వాళ్ళు కావచ్చు, చెడ్డవాళ్ళు కావచ్చు. కానీ నువ్వు అలాంటి దేవుడువు కాదు నాయన. నీవు అలాంటి తండ్రివి కావు. నువ్వు అలాంటి తండ్రివి కావు. నీలో చంచలత్వం లేదు, నీలో అపవిత్రత లేదు, నీలో కదిలిపోయే మనస్సు లేదు. నువ్వు నిరంతరము ప్రకాశించే తండ్రివి, జ్యోతిర్మయుడగు తండ్రివి, పై నుండి పంపించే దీవెలకు తండ్రివై ఉన్నా. నీకు నేను భయపడతాను, నీకు లోపడతానని
ఒక్క తీర్మానం చేసుకోండి, మనసులో నిర్ణయించుకోండి. నా తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురాను, అలాగే నీ సన్నిధిలో ప్రభువా భయభక్తులు కలిగి ఉంటానయ్యా అని తీర్మానం చేసుకోండి. ప్రేమగల మా తండ్రి, చెప్పబడిన వాక్య భాగాలన్నీ బిడ్డల హృదయాలను ముద్రించండి. మీరు కట్టిన తోట వల్లి వారి జీవితాలు ఫలభరితముగా చేయాలి తండ్రి. ఈరోజు బ్రతికి బట్ట కట్టి ఈ క్షణం వరకు ఇలా ఉన్నామంటే తండ్రి, అది నీ దయ, అది నీ కనికరం తండ్రి. మేము సజీవంగా ఉన్నామంటే అది నీ కృపణ, మేము క్షమించబడుతున్నామంటే అది నీ కృప. మానవులు లాంటి తండ్రి నువ్వు కాదు నాయన, శరీర సంబంధమైన తండ్రి లాంటి వాడివి కాదు నాయన, పరలోకపు తండ్రివి, ఆదరించే తండ్రి, ప్రేమించే తండ్రి, క్షమించే తండ్రి. తండ్రి లేని వారికి, తల్లి లేని వారికి నువ్వు తండ్రివై ఉన్నావు. దిక్కు లేని వారికి కూడా నువ్వు తండ్రివే నాయన. నీలాంటి తండ్రిని మేము ఎక్కడ చూడలేము. ఇలాంటి తండ్రి ఎక్కడ ఉండడు తండ్రి. అంత గొప్ప తండ్రివి నాయన. నిజముగా నాయన, మమ్మల్ని బిడ్డలుగా నువ్వు స్వీకరించావు, కుమార్తెలుగా కుమారులుగా స్వీకరించి దత్తపుత్రాత్మను మీరు మాకు ఇచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే ఆత్మను మాకు ఇచ్చారు. ఈరోజు నాయన మేము తినే తిండి, మేము కట్టుకునే వస్త్రం, మేము ఆడుకునే వస్తువు, మేము ఉండే ఇల్లు, మా సంపాదన, ఈ శరీరం, ఈ ఆరోగ్యం, ఈ తెలివి, జ్ఞానం, ఇదంతా ఒక తండ్రిగా మాకు మీరు ఇచ్చిన ఘనత, మాకిచ్చిన ఆదరణ, మాకిచ్చిన ప్రేమ. అయ్యా నీకు వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితకాలం అంతా నేను భయపడి నీ అడుగు జాడలలో మేము నడిచి తండ్రికి తగ్గ బిడ్డలముగా మేము జీవించడానికి అయ్యా మా భక్తిని మీరు కాపాడండి, తొట్టిల్లకుండా నడిపించి ఆదరించి బలపరిచి, ఇదిగో ఈ బిడ్డలందరికీ, నాకే కాదు నాయన, మా అందరికీ మీరు తండ్రి అయి ఉన్నారు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి మీరు తండ్రి. కాబట్టి బిడ్డలందరికీ నాయన ఇక ముందు కూడా 1000 తరముల వరకు, యుగ యుగాల వరకు, బిడ్డ బిడ్డ తరాల వరకు తండ్రి, వీరికి, వీరి సంతానానికి మీరే తండ్రిగా ఉండి నడిపించి బలపరిచి దీవించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం పరిశుద్ధులకి మనందరికీ సదాకాలము తండ్రి అయిన దేవుని కృప తోడుగా ఉండి నడిపించును గాక. హల్లెలూయా.
బ్యాక్ వెళ్తాను బ్యాక్ బ్యాక్కి వెళ్తే మొత్తం పెట్టి